సరే అయితే బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ 3 రోజుల పాటు చైనాలో పర్యటించడం ఇది భారత్కి ఒక డేంజర్ అని చెప్పుకోవాలా? అసలు ఎందుకు భారత్కి బదులు చైనాలో పర్యటించడం వెనక మన మోదీ ప్రభుత్వం అయితే మోదీ దౌత్య విధానాల లోపమని అనుకోవాలా? ఎస్ అండి. ఇప్పుడు 2026 ఏప్రిల్లో బంగ్లాదేశ్లో జరిగిన ఎన్నికలు అంటే ఒక సంవత్సరం పాటు కేయాటిక్ సిచ్యువేషన్ అనమాట. భారత దౌత్య విధానానికి ఒక ఛాలెంజ్ విసిరిన బంగ్లాదేశ్లో ఏప్రిల్లో ఆల్మోస్ట్ జరిగిన ఎన్నికల్లో మనకు బిఎన్పి అధినేత తారిక్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్ అవడం జరిగింది. ఈ తారిక్ రెహమాను ఈ గత కొన్ని నెలలుగా ఏ దేశానికి మొదటిగా దౌత్య విజిట్కి వెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి దేశ అధ్యక్షుడు కానీ నేత కానీ ఏ దేశానికి మొట్టమొదటి వెళ్ళాడో ఆ దేశానికి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇచ్చినట్టు. ఇప్పుడు తారిక్ రెహమాన్ చాలా ఆలోచించి భారత్ వెళ్ళాలా, ఇటు చైనా వెళ్ళాలా, పాకిస్తాన్ వెళ్ళాలా, అమెరికా వెళ్ళాలా, యూరోప్ వెళ్ళాలా అని ఆయన చాలా ఆలోచించి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు అదేంటి, భారతదేశం కాదు, మలేషియా, చైనా. ఆయన ఫస్ట్ మలేషియా, తర్వాత వెంటనే అక్కడ నుంచి చైనా వెళ్ళి 3 రోజుల పాటు చైనాలో పర్యటించబోతున్నాడు. ఈ చైనా పర్యటనలో 15 బిగ్ డీల్స్ కుదుర్చుకోబోతున్నాడు. అందులో కొన్ని డీల్స్ ఇండియాకి డైరెక్ట్ డేంజరస్ అనమాట. అది మొట్టమొదటిది ఏంటంటే ఒక డిఫెన్స్ డీల్స్, ముఖ్యంగా JF-10 లాంటి ఫైటర్ జెట్లను వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోబోతున్నారు. తర్వాత కొన్ని ఆయుధ ట్యాంకులను అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోబోతున్నారు. తర్వాత ఈ న్యూక్లియర్ రియాక్టర్ సంబంధించిన ఒక కన్స్ట్రక్షన్ కూడా బంగ్లాదేశ్లో చేయడానికి చైనా దగ్గర ఒక ఒప్పందం ఇప్పుడు రాబోతుంది. అది కూడా చేసుకునే అవకాశం ఉంది. తర్వాత ఒక సెన్సిటివ్ సెక్టర్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇండియా భారత్ బంగ్లాదేశ్ల మధ్య ఎక్కువ జరిగింది, వాటికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి. దీంతో పాటు మోస్ట్ డేంజరస్ ఏంటంటే భారతదేశంలోని తీస్తా అంటే సిక్కిం స్టేట్ నుంచి ఈ వెస్ట్ బెంగాల్గా సిలిగురి ద్వారా బంగ్లాదేశ్లోకి వెళ్తూ ఉంటుంది ఒక రివరు, అదే తీస్తా రివరు. ఆ తీస్తా రివర్ మీద ఒక ప్రాజెక్ట్ నిర్మాణం అనేది చైనా కంపెనీకి ఇవ్వబోతున్నారు. చైనా ఈ తీస్తా రివర్ డెవలప్మెంట్ అథారిటీ దాని కింద. ఇది ఇండియాకి చాలా డేంజర్. ఎందుకంటే అక్కడ చైనా కంపెనీలు వచ్చి ఈ సిలిగురి దగ్గరలో ఈ తీస్తా రివర్ దగ్గర చైనా కంపెనీలు అది కన్స్ట్రక్ట్ చేయడం అంటే భారత్కి ఎంత డేంజర్ మనం ఆలోచించవచ్చు. ఈ ఒప్పందం మాత్రం కుదరబోతుంది. మరి బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ ఇండియా వస్తాడనుకుంటే ఎందుకు చైనా వెళుతున్నాడు? చైనాకి అవకాశం దొరికిందనమాట ఇప్పుడు. ఎందుకు అంటే ఆయన ఇండియాతో బంగ్లాదేశ్తో సంబంధాలు ఎన్నికలు అయిన తర్వాత కూడా అంతగా బాగాలేదు. నెంబర్ 1 ఏంటంటే ఆ విషయం ఏంటంటే ఒకటి చొరబాట్ల ఇష్యూ. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ శివేందు అధికారి, అస్సాం చీఫ్ మినిస్టరు హేమంత్ బిశ్వా శర్మ వాళ్ళు ఏంటంటే చొరబాట్లని 3D పాలసీ అనమాట. ఒకటి డిటెక్ట్, డిటైన్ అండ్ డిపోర్ట్ అంటూ ఈ BSF ద్వారా బోర్డర్లోంచి అటువైపు పంపిస్తున్నారు. కొన్ని లక్షల మంది బంగ్లాదేశ్లు చొరబాట్లు వాళ్ళంతరం వాళ్ళే దాటేస్తున్నారు. ఇది బంగ్లాదేశ్కి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే అక్కడ బంగ్లాదేశ్ అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ ఏంటంటే జైషీ ఇస్లామీ అధ్యక్షతన 11 పార్టీలు ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఇది గవర్నమెంట్ మీద ప్రెజరు, అది అతిపెద్ద కారణం. ఇక రెండోది ఏంటంటే ఇప్పుడు గంగా వాటర్ ట్రీటీ అనేది డిసెంబర్ నాటికి కంప్లీట్ అవ్వబోతుంది, 25 సంవత్సరాల ఒప్పందం. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ ఇండియాతో గంగా వాటర్ ట్రీటీ కుదుర్చుకోవాలి. దీనికి ఇండియా అంతగా రెస్పాండ్ అవ్వడంలే. కాబట్టి గంగా వాటర్ ట్రీటీ కుదుర్చుకోకపోతే బంగ్లాదేశ్ ఎడారైపోద్ది. కాబట్టి అదొక డేంజర్. తీస్తా రివర్ వాటర్ ట్రీటీ ఒకటి కుదుర్చుకోవాలి. ఈ సమస్యల వల్ల ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని ఇండియా మీద అసంతృప్తితో చైనా వెళుతున్నాడు. కాబట్టి ఈయన కూడా భారత వ్యతిరేకగా మారిపోయాడని చెప్పొచ్చు. బట్ భారత్ ఏ విధంగా ట్రీట్ చేస్తుందంటే భారతదేశం చొరబాటుదారుల మీద చాలా కక్షగట్టి ఎట్టి పరిస్థితుల్లో పంపాలని డిసైడ్ అయిపోయింది. బంగ్లాదేశ్ హర్ట్ అయినా కానీ అక్రమ చొరబాట్లను ఆపాల్సిందే అన్నట్టు మన యూనియన్ ఇప్పుడు నేషనల్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి బంగ్లాదేశ్లో సత్సంబంధాలు ఇప్పుడు పునరుద్ధరించే అవకాశం లేదు. ఎందుకంటే తారిక్ రెహమాన్కి వేరే అవసరం లేదు. రెండోది ఏంటంటే గంగా వాటర్ ట్రీటీ అనేది బంగ్లాదేశ్తో మనం కుదుర్చుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఇండియా ఏంటంటే గంగా వాటర్ ట్రీటీని ఎట్టి పరిస్థితులు ఆపదు. ఆ డిస్కషన్ జరుగుతాయి. ఫరక్కా డ్యామ్ నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళవలసిన వాటర్ని అది ఇస్తుందన్నమాట. బట్ ఇట్ మే బి డిలేడ్, కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గంగా వాటర్ ట్రీటీ, తీస్తా వాటర్ ట్రీటీ ద్వారానే బంగ్లాదేశ్ని మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అందుకనే ఇండియా ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని వెళుతున్నారు కానీ ఆయన ఇంతవరకు బహిరంగంగా ఏమీ మాట్లాడలే. భారత వ్యతిరేక చర్యల కోసం ఏమీ మాట్లాడలేదు ఆయన ప్రభుత్వ పరంగా. ఆయన భారత బదులు చైనా వెళుతున్నాడు. చైనా వెళ్ళి భారత వ్యతిరేక కార్యకలాపాలకి ఆయన ఏమీ పాల్పడలేదు ఇంతవరకు. అంతకుముందు యూనస్ గవర్నమెంట్ లాగా ఆయన మదర్ ఖలీదా జియా గవర్నమెంట్లో ఏమీ చేయలేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే చైనాతో సంబంధాలు పెంపొందించుకుంటున్నాడు. అంతకుముందు షేక్ హసీనా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది.
భారత ఫేవరబుల్ ప్రైమ్ మినిస్టర్. కాకపోతే ఇండియాతో చాలా చాకచక్యంగా ఆయన ఉంటున్నాడు. ఎందుకంటే గంగా వాటర్ ట్రీటీ అనేది అత్యున్నతమైనది అవుద్ది. ఇండియాతో సత్సంబంధం లేకపోతే ఆయన యొక్క మ్యాండేట్ల యొక్క ప్రకటించిన నిరుద్యోగం నిర్మూలన, పేదరిక నిర్మూలన, ట్రేడ్ ఇవన్నీ అవ్వవు. కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ తారిక్ రెహమాన్ చైనా పర్యటనకి వెళ్ళినా భారత వ్యతిరేకంగా చైనాకి అక్కడ ఎక్కువగా అవసరం ఇచ్చే అవకాశం అక్కడ లేదు. ఎందుకంటే ఇండియా చేతిలో గంగా వాటర్ ట్రీటీ ఉంది. కాబట్టి మోడీ తను చాలా చాకచక్యంగా బంగ్లాదేశ్ని దారిలోకి తెచ్చుకునే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం ఏంటంటే సొరబాటులు ఆపాలి, 2 భారత వ్యతిరేక కార్యకలాపాలు ఈసారి అక్కడ ఉండకూడదు. ఇది భారత ప్రభుత్వం కోరుకునేది. ఈ రెండింటినీ కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా చేయాల్సింది. కాబట్టి ఇవి భారత్ బంగ్లాదేశ్ల మధ్య నాకు తెలిసినంత వరకు ఆయన చైనా పర్యటనకి వెళ్ళినా సత్సంబంధాలు యూనస్లాగా కింది జారిపోయే అవకాశం లేదు. ఎందుకంటే బిఎన్పి అధినేత అంత చాలా తెలివైన దౌత్యవేత్త, ఆయనకి చాలా అనుభవం ఉంది కూడా. ఇప్పుడు బంగ్లాదేశ్లో కొత్త తరం నాయకత్వం వచ్చింది. ఆయన ఇండియాతో సత్సంబంధాలు లేకపోతే ఆయన పర్మనెంట్గా అధికారంలో ఉండడం అనేది అసంభవం కూడా. రెండోది, గంగా వాటర్ ట్రీటీతో పాటు షేక్ హసీనా కూడా న్యూఢిల్లీలో ఉంది. ఆవిడ కాదు అనుకుంటే ఆ పార్టీ అసలు అధికారంలో ఆయన ఉండే అవకాశం కూడా లేదు. కాబట్టి ఇండియాతో ఆయన జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. కాబట్టి మోడీ ఏంటంటే ఈ చొరబాటుదారుల్ని గంగా వాటర్ ట్రీటీ విషయంలో, తర్వాత చైనా పాకిస్తాన్ అవకాశం ఇవ్వకుండా భారత వ్యతిరేక కార్యకలాపం మీరు చెయ్యకపోతే నేను మీకు సహకరిస్తాను అనేది డైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నారు. కాబట్టి తారిక్ రెహమాన్ కూడా చైనా వెళ్ళినా దాంతో సంబంధాలు పెట్టుకున్న ఇండియాకి డేంజరస్ అయ్యే కార్యకలాపాలు ఎక్కువ అవకాశం లేదు. కాబట్టి మోడీ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా దౌత్య విధానం చేస్తున్నాడని అయితే మనం చెప్పవచ్చు.